ఆయన అంటాడు, ఆయన అమెరికా చైనా G2 దేశాలని మీనింగ్ వచ్చినట్టు, అంటే ఎలా అయితే G7 ఉందో G20 ఉందో, మా రెండు దేశాలు చాలు వరల్డ్ ఆర్డర్, గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ తీసుకురావడానికి అని ఆయన నమ్ముతున్నాడు. ఇన్ఫాక్ట్ దీన్ని ఈ పర్టికులర్ టర్మ్ ని నమ్మే ఒక బ్యాచ్ ఉంది. దీన్ని వాళ్ళు ముద్దుగా అమెరికా అని పిలుచుకుంటారు. దీనికి వికీపీడియాలో ఒక పేజ్ కూడా ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ చెప్తున్నాను కదా, మీ మైండ్ బ్లో అయిపోతుంది. రీసెంట్ గా మనం 10-year అగ్రిమెంట్ సైన్ చేసాం అమెరికాతో. ఈ మాగా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ గారి ఫ్యాన్స్, ఆయన పెద్ద మ్యాప్ ఒకటి రిలీజ్ చేశారు ట్విట్టర్ లో. అవుట్ ఆఫ్ నోవేర్ JD వ్యాన్స్ గారు వచ్చి ఆయనకు ప్రెసిడెంట్ కుర్చీ మీద కొంచెం ఎక్కువ మక్కువ ఉంది. రీసెంట్ గా ట్రంప్ గారికి ఏదైనా అయితే నేను పర్లేదు, నేను చూసుకోవడం రెడీగా ఉన్నానని చెప్పారు కదా ఆయన వైఫ్ ఉషా గారు, ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆవిడకి సంబంధించి స్టేట్మెంట్ చేసేది, అమెరికాలో భగ్గు మంది అది, నా భార్య హిందువే గానీ ఆవిడ ఎప్పుడు నా ఫెయిత్ కి వస్తుందని చెప్పి నేను చూస్తున్నాను నేను. అనగానే US ట్విట్టర్ మొత్తం ఆయన టార్గెట్ చేస్తుంది. తజికిస్తాన్ లో మన ఎయిర్ బేస్ ఒకటి మనం కోల్పోయాం. మనం భారతదేశానికి ఒక ఎయిర్ బేస్ తజికిస్తాన్ లో ఉంది, అది వాళ్ళు లేదు, మనం వెనక్కి వచ్చేసాం, రిట్రీవ్ అయిపోయాం. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద గెలుపు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి క్లారిటీ ఇవ్వాలి. టర్కీ పరువు మన ఇండియా తీసిన దాని గురించి మాట్లాడాలి. మనం బాయ్కాట్ చేసాం టర్కీని, లిటరల్లీ మన గడ్డ మీద. అండ్ అన్నిటిగానే ఇంపార్టెంట్ గా పాకిస్తానీ ప్రోపగాండా ఏదైతే ఉందో, శివాంగి సింగ్ అనే అమ్మాయి మా కస్టడీలో ఉందని చెప్పాలి ఏవైతే చెప్పారో, అదే శివాంగి సింగ్ గారితో ఒక ఫోటో ఇవాళ మనకి వైరల్ వెళ్తుంది, ద్రౌపది ముర్ము గారితో. ఇదంతా ఒక మినీ రౌండ్ అప్ మనం మాట్లాడేసుకుందాం. జియో పాలిటిక్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచం మొత్తంలో ఏది ఎక్కడ జరిగినా మాకు తెలియాలి అని మీరు అనుకుంటే, మీరు ఏ అవసరం లేదు, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే.